ఇప్పుడు దునియాల కనబడే ప్రతిదీ కల్తీ చేస్తుర్రులా. తినే ఉప్పులు పప్పుల కాంచెల్లి వేసుకునే బట్టలు తిరిగే కార్ల దాకా ఏటిని ఇడ్సబెట్టకుండా అన్ని డూప్లికేట్ వస్తువులనే తయారు చేస్తుర్రు గి నకిలీగాళ్ళు. అయితే మనం గుడ్డిగా నమ్మి అజాగ్రత్తగా ఉన్నామంటే ఖతం గా నకిలీగాళ్ళ చేతుల మోసపోవుడైతే గ్యారంటీ పోర్రి. అయితే ఇప్పుడు గి ముచ్చట దేని గురించి అంటే ఇక కొంతమంది ఉంటారు జనాలను మోసం చేసుడే పనిగా పెట్టుకొని మంచి మంచి తెలివిగల్లోళ్ళను కూడా ఉత్తగానే మసిపూసి మారడికాయని చేసినట్టుగా చేసి మోసం చేస్తారు అబ్బా. ఇక గది చూసి అసలేదో నకిలీ ఏదో కూడా పోల్చుకోలేకుండా మోసం చేస్తారు. ఇక అటువంటి వీడియోనే ఇప్పుడు నెట్టింట్లో వైరల్ అవుతుంది. అగో పాత టైర్ల గోడౌన్ లా కొందరు కార్మికులు మస్తు కష్టపడి పని చేస్తున్నారు కదా, అవు అండ్ల వింతేముంది అని గుస్సాగా ఆకుర్రి. ఈ వీడియోను ఒక్కసారి చక్కగా చూస్తే అర్థమై దిమ్మ తిరుగుతుంది. వరుసగా పేర్చిన పాత టైర్లను ఒక్కొక్కటి తీసుకొని కేవలం ఒక్క చిన్న ఇనుపరాడుతోని ఎట్లా కొత్తగా చేస్తుర్రో చూడుర్రి. పాతగా అరిగిపోయిన టైర్ తీసుకొని దాన్ని ఇంకొంచెం అరగ తీసుకుంటా టైర్ మధ్యలో ఇనుపరాడుతోని నిలువు అడ్డు గీతలు గీసి కంపెనీ టైర్లకు ఎట్లా గీతలు ఉంటాయో సేమ్ టు సేమ్ అట్లనే అచ్చు గుద్దినట్టు గీసి ఉన్న టైర్లను అరగదీసి తర్వాత టైర్లను మంచిగా కడిగి కొత్త దాని లెక్క దగదగా మెరిసేటట్టు చేసి ఆఖరికి వాటికి ప్లాస్టిక్ కవర్లతోని ప్యాకింగ్ చేసిర్రు. అయితే బయట రోడ్డు పక్కన పెట్టి వీటిని నమ్మి సొమ్ము చేసుకుంటున్నారు ఈ నకిలీగాళ్ళు. వాటిని చూసి కొత్త టైర్లు ఏదో చిన్న కంపెనీ కావచ్చు గింత తగ్గకిస్తురు అని మనకు అవసరం లేకున్నా తర్వాత దొరకదేమో అని రేటు చూసి టెంప్ట్ అయ్యి మరీ కొనుక్కుంటాం. అయితే ఈ నకిలీ టైర్లు తయారు చేస్తున్న వీడియో ఇప్పుడు నెట్టింట్లో వచ్చుడు చూసి ఇంతకు ముందు గసువంటి టైర్ ని కొని మోసపోయిన వాళ్ళు గది చూసి లబో దిబో అనుకుంటా కామెంట్లు గిట్లా చేస్తుర్రు. అయితే ముందే అరిగిన టైర్ ఆయే 2 రోజులు తిరిగానే పంచర్ లావుడు లేకపోతే టైర్ వలిగిపోయి యాక్సిడెంట్ లావుడు అవుతుంటాయి. ఇప్పటికైనా జర పైలంగా చూసుకొని కొనుక్కోరి జనాలు, లేకపోతే గిసువంటి నకిలీగాళ్ళ మధ్యలో మోసపోయి నలిగిపోతారు మరి.